ఈ శీర్షికలో మనం త్రిభుజాలు సర్వసమానత్వం అనేటువంటి అంశం గురించి నేర్చుకోబోతున్నాం. ఇంతకుముందు శీర్షికలో మనం త్రిభుజాలు వాటి యొక్క స్వరూపత అనేటువంటి నేర్చుకున్నాం. ముందుగా మనం స్వరూపత అనగానే మనకు చెప్పినటువంటి లేదా తెలిసినటువంటి అంశం ఏ రకంగా చెప్తామంటే ఆకారము, పరిమాణం. కొన్ని పటాలు ఒకే ఆకారాన్ని కలిగి ఉంటాయి, కానీ విభిన్న పరిమాణాలను కలిగి ఉంటాయి. కొన్ని పటాలు ఒకే ఆకారాన్ని, ఒకే పరిమాణాన్ని అంటే ఒకే సైజుని కలిగి ఉంటాయి. ఇలా ఒకే ఆకారము, ఒకే పరిమాణము కలిగినటువంటి జ్యామితీయ పటాలని సర్వసమాన పటాలు అంటారు. ఒకే ఆకారం, ఒకే పరిమాణం, ఒకే ఆకారము, ఒకే పరిమాణము కలిగిన జ్యామితీయ పటాలని మనం సర్వసమాన పటాలు అంటారు. ఓకే, ఇంగ్లీష్లో అయితే మనం వీటిని ఏమంటామంటే కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటారు. ఒకే ఆకారమే కలిగి ఉంది అనుకోండి, వాటిని మనం ఏమంటాం? స్వరూప పటాలు అంటారు. విభిన్న వ్యాసార్థాలు కలిగినటువంటి వృత్తాలు స్వరూప పటాలు, విభిన్న కొలతలు కలిగినటువంటి సమబాహు త్రిభుజాలు స్వరూప పటాలు, విభిన్న భుజము కొలతలు కలిగినటువంటి చతురస్రాలు స్వరూప పటాలు. ఇలా మనం స్వరూప పటాలని వాటిని చెప్పుకున్నాం. మరి సర్వసమాన పటాలు అంటే ఏంటి అంటే ఆకారము, పరిమాణం రెండు కూడా ఒకేలాగే ఉండాలి. అంటే సమాన వ్యాసార్థాలు కలిగినటువంటి వృత్తాలు సర్వసమానాలు, సమాన పొడవులు కలిగినటువంటి రేఖాఖండాలు సర్వసమానాలు, సమాన భుజాల కొలతలు కలిగినటువంటి సమబాహు త్రిభుజాలు సర్వసమానాలు. ఇలా మనం సర్వసమానాన్ని చెప్పుకోవచ్చు. అంటే సర్వసమానానికి చెప్పుకున్న అంశాలు ఏంటి? మనం ఒకే వ్యాసార్థం గల వృత్తాలు, ఒకే వ్యాసార్థము గల వృత్తాలు, అలాగే ఒకే భుజము కొలత గల, ఒకే భుజము కొలత గల చతురస్రాలు, అలాగే ఒకే భుజము కొలత గల సమబాహు త్రిభుజాలు, ఇవన్నీ కూడా మనకు సర్వసమానాలు అవుతాయి. ఒకే వ్యాసార్థం గల వృత్తాలు, ఒకే భుజము కొలత కలిగిన చతురస్రాలు, ఒకే భుజము కొలత కలిగినటువంటి సమబాహు త్రిభుజాలు అనేటువంటివి సర్వసమానాలు అవుతాయి. అయితే ఇందులో మీకు పరీక్షల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే అన్ని సర్వసమాన పటాలు స్వరూపాలేనా లేదా అన్ని స్వరూప పటాలు సర్వసమానాలేనా? ఈ క్రింది వాటిలో ఏ వాక్యం సత్యమని కొన్ని ఇచ్చాడు అనుకోండి. ఈ వాక్యం ఏంటి ఇచ్చాడంటే అన్ని సర్వసమాన పటాలు స్వరూపాలు ఏ, బి అన్ని స్వరూప పటాలు సర్వసమానాలు, సి కొన్ని స్వరూప పటాలు సర్వసమానాలు, డి కొన్ని సర్వసమాన పటాలు స్వరూప పటాలు. ఇలా ఇచ్చాడు. అప్పుడు మీరు ఏ ఆన్సర్ చేస్తారు? అన్ని స్వరూప పటాలు సర్వసమానాలని చెప్పాలి. ఎందుచేత సర్వసమాన పటాలు అనగానే ఒకే ఆకారము, ఒకే పరిమాణం కలిగి ఉంటాయి. మరి స్వరూప పటాలంటే ఒకే ఆకారాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు విన్నారు కదా, ఒకే ఆకారము, ఒకే పరిమాణం కలిగి ఉంటే సర్వసమాన పటాలు, ఒకే ఆకారం కలిగి ఉంటే స్వరూప పటాలు. ఒకే ఆకారం, ఒకే పరిమాణమైన సర్వసమాన పటాలు కలిగి ఉంటాయి కాబట్టి వాటి ఆకారాలు కూడా సమానమని చెప్పచ్చు. అందుచేత సర్వసమాన పటాలు అనేటువంటి స్వరూప పటాలు అవుతాయి. కానీ స్వరూప పటాలు సర్వసమాన పటాలు కానవసరం లేదు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తించాలి. క్లియర్? అలానే కొన్ని సందర్భాల్లో మనకు ఏబిసిడిలో వచ్చినప్పుడు జనరల్గా మాకు ఒక రకమైనటువంటి భ్రమ ఉంటుంది. ఏంటంటే 4 ఆప్షన్స్లు ఇచ్చాడు అనుకోండి, కొన్ని ఆప్షన్స్ సమాధానానికి దగ్గరగా ఉంటాయి, కొన్ని ఆప్షన్స్ ఖచ్చితమైన సమాధానాన్ని ఇస్తాయి. అందులో ఉన్న 4 ఆప్షన్స్లో ఏదైతే మనకు ఖచ్చితమైన సమాధానం ఇస్తుందో దాన్నే మనం సమాధానంగా గుర్తించాలి. ఈ విషయం చాలా ఇంపార్టెంట్. అరే ఏ అనే ఆప్షన్ కరెక్ట్గా వస్తుంది కదా, అలాగే సి అనే ఆప్షన్ కూడా అదే రకమైన అర్థాన్ని ఇస్తుంది కాబట్టి నేను ఏని నిర్ణయించుకోవాలా, సిని నిర్ణయించుకోవాలా, ఏదో ఒకటి నిర్ణయించుకుంటానని కాకుండా ఏబిసిడిలో
ఉన్న 4 ఆప్షన్స్లో ఏ ఆప్షను ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని ఇస్తుందో లేదా ఖచ్చితమైన సమాధానాన్ని ఇస్తుందో ఆ ఆప్షన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. క్లియర్? ఓకే. ఇప్పుడు మనం త్రిభుజాల సర్వసమానానికి నియమం ఏంటి? త్రిభుజాల సర్వసమానతను తీసుకుంటే దాన్ని మనం స్వీకృతాలు అని కూడా అంటారు. వాటిని మనం మొట్టమొదటిగా తీసుకోవాల్సింది భుజము 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 స్వరూపత్వం సర్వసమానత్వం. దీన్ని మనం సైడ్ ఎస్ యాక్సియం ఆఫ్ కాంగ్రుయెన్సీ అంటారు. యాక్సియం ఆఫ్ కాంగ్రుయెన్సీ అని కూడా అంటారు. సైడ్ అని లేదా భుజము 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 కాంగ్రుయెన్స్ అని అనటం జరుగుతూ ఉంటుంది. ఓకే, మనం చూడగానే పేర్లోనే మీకు క్లారిటీగా తెలిసిపోతుంది. మనం ఏబిసి అనేటువంటి త్రిభుజం తీసుకున్నాం, అలాగే డిఈఎఫ్ అనేటువంటి మరో త్రిభుజం తీసుకున్నాం. ఇందులో ఏబి అనేటువంటిది డిఈకి సమానం, ఏసీ అనేటువంటిది డిఎఫ్కి సమానం, బీసీ అనేటువంటిది ఈఎఫ్కి సమానం అయింది అనుకోండి. అంటే ఏబి ఈజ్ ఈక్వల్, ఇక్కడ రాస్తుంది ఏంటి, ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ. ఓకే, లేక నేను మరొక పేజీలో రాస్తున్నాను, ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ, ఏబి ఈక్వల్ టు డిఈ, ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్, అలాగే బీసీ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్. ఇక్కడ ఏమొచ్చింది చెప్పండి, భుజము, ఇది కూడా భుజము, ఇది కూడా భుజము. అంటే ట్రయాంగిల్ ఏబీసీలో 3 భుజాలు వరుసగా ట్రయాంగిల్ డిఈఎఫ్లో 3 భుజాలకి సమానమై అనుకోండి, అనురూప భుజాలు సమానం అనుకోండి. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాన్గ్రుయెంట్ టు, దిస్ ఇస్ కాన్గ్రుయెన్సీ సింబల్. సమ్టైమ్స్ ఐడెంటికలీ ఈక్వల్ అంటాం, కానీ వాస్తవానికి కాన్గ్రుయెంట్ అంటారు. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాన్గ్రుయెంట్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. దీన్ని మనం సింపుల్గా ఎస్ కాన్గ్రుయెన్సీ అంటారు, లేదా తెలుగులో అయితే భుజము 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 సర్వసమానత్వం అంటారు. ఏదైనా ఒక త్రిభుజంలోని 3 భుజాలు వరుసగా రెండవ త్రిభుజంలోని 3 భుజాలకు సమానమైతే ఆ 2 త్రిభుజాలు సర్వసమానము అంటారు. దీనికి కారణం మీరు చెప్పగలుగుతారంటే, సమాన భుజాలకు ఎదురుగా ఉన్నటువంటి కోణాలు, ఎప్పుడైతే భుజాలు సమానమయ్యో ఆబ్వియస్లీ వాటికి ఎదురుగా ఉన్నటువంటి కోణాలు కూడా సమానం అవుతాయి. కాబట్టి మనకు భుజాలకు కొలతలు సమానంగా ఉంటాయి, కోణాల కొలతలు సమానంగా ఉంటాయి. అంటే ఒకే పరిమాణము ఒకే ఆకారం కలిగి ఉంటాయి. కాబట్టి 2 త్రిభుజాలు సర్వసమానమని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. చూసారా, ఈ విధంగా 2 త్రిభుజాలు సర్వసమానమని చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో మొదటి నియమము భుజము 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 నియమం. ఓకే, నా రెండవ నియమం చూద్దాం. రెండవది దాన్ని భుజము కోణము భుజము భూకోబు నియమము అంటారు. భూకోబు నియమము, భుజము కోణం, దీన్ని మనం సైడ్ యాంగిల్ సైడ్ ఎస్ఏఎస్ యాక్సియం అంటారు. సైడ్ యాంగిల్ సైడ్ ఎస్ యాక్సియం అనేటువంటి చెప్పడం జరుగుతుంది. అంటే 2 త్రిభుజాలు తీసుకుందాం మనం, ఏబిసి అనేటువంటి ఒక త్రిభుజం, అలాగే పిక్యూఆర్ అనేటువంటి ఇంకో త్రిభుజం తీసుకుందాం. ఇలా తీసుకున్నాను. ఇందులో ఈ ఏబి అనేటువంటిది పిక్యూకి సమానం, ఏసీ అనేటువంటిది పిఆర్కి సమానం. ఈ 2 భుజాల మధ్య ఉన్న కోణం దీన్ని ఇన్క్లూడెడ్ యాంగిల్ అంటారు. ఆ 2 మధ్య ఉన్నటువంటి ఆ 2 కోణాలు అంటే ఈ కోణము సమానం. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. ఏబి మనకేమొచ్చింది, ఏబి ఈజ్ ఈక్వల్ టు పిక్యూ.
యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు పిఆర్. ఇదేంటి సైడ్, ఇదేంటి యాంగిల్, ఇదేంటి సైడ్. అంటే ఒక త్రిభుజంలోని రెండు భుజాలు, దాన్ని కలిగి ఉన్నటువంటి ఆ రెండు భుజాలు కలిగిన కోణము, అలాగే మరొక త్రిభుజంలోని రెండు భుజాలు వాటి మధ్యలో ఉన్నటువంటి కోణము సమానమైతే ఆ రెండు త్రిభుజాలు సర్వసమానాలు అవుతాయని మనం చెప్పొచ్చు. అంటే దీన్ని సింపుల్గా మనం ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అనేటువంటిది మనం చెప్పొచ్చు. ఏదైనా ఒక త్రిభుజంలో రెండు భుజాలు వాటి మధ్య ఉన్న కోణము వరుసగా రెండవ త్రిభుజంలోని అనురూప భుజాలు వాటి మధ్య కోణానికి సమానం అయితే ఆ రెండు త్రిభుజాలని మనం సర్వసమాన త్రిభుజాలు అనేటువంటి అంటారు. ఇది సర్వసమాన త్రిభుజాలు కావడానికి మరొక నియమం. ఇప్పుడు భూ నియమము, భూ అంటే భుజము 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 నియమాన్ని నేర్చుకున్నాం. అలాగే భుజము కోణము భుజము నియమాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు మరొక నియమాన్ని చూద్దాం. మరొక నియమం అంటే ఈ నియమాన్ని ప్రకారం మనం ఏం చెప్తామంటే కోణము భుజము కోణము, కోణము భుజము కోణం, కోబుకో నియమం. యాంగిల్ సైడ్ యాంగిల్ యాక్సియం. ఇప్పుడు రెండు త్రిభుజాలు తీసుకుంటున్నాం. ఏబిసి అనేటువంటి ఒక త్రిభుజం, ఇంకొక త్రిభుజం తీసుకుంటున్నాం. XYZ అనేది ఇంకో త్రిభుజం. ఇందులో బీసీ ఈజ్ ఈక్వల్ టు వైజెడ్, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ వై, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జెడ్. అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నాము, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ వై, బీసీ ఈజ్ ఈక్వల్ టు వైజెడ్, అలానే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జెడ్. ఇది యాంగిల్, ఇది సైడ్, దిస్ ఇస్ అన్ యాంగిల్. అంటే కోణము భుజము కోణము. ఒక త్రిభుజములోని ఒక భుజము కలిగి ఉన్నటువంటి రెండు కోణాలు మరొక త్రిభుజంలోని అనురూప భుజము అది కలిగి ఉన్నటువంటి రెండు కోణాలకి సమానమైంది అనుకోండి, ఆ రెండు త్రిభుజాలు సర్వసమానాలు అవుతాయి. అర్థమైందా? కావాలంటే మీరు సింపుల్గా మీరు కూడా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ కోణము ఈ కోణానికి సమానం, ఈ కోణం ఈ కోణానికి సమానం, ఆబ్వియస్లీ ఈ కోణం ఈ కోణానికి సమానం, మూడు కోణాలు సమానం అవుతున్నాయి. ఒక భుజం సమానమైంది కాబట్టి ఆటోమేటిక్గా మిగతా భుజాలు కూడా అనురూప భుజాలు సమానం అవుతాయి. కాబట్టి కోబుకో నియమం ప్రకారం ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ XYZ అంటారు. ఈ రకంగా మనం ఈ కోబుకో నియమాన్ని చెప్పచ్చు. మరి మరొక నియమాన్ని చూద్దాం. ఓకే, మరొక నియమాన్ని ఇది పూర్తిగా లంబకోణ త్రిభుజాల గురించి చెప్పబడినటువంటి నియమం. లంబకోణ త్రిభుజాలు అవ్వాలి, ఖచ్చితంగా అవి లంబకోణ త్రిభుజాలు అయితే వాటిని మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఇంతవరకు చెప్పినటువంటి మూడు నియమాలు కూడా అన్ని రకాల త్రిభుజాలకి వర్తిస్తాయి. అంటే భుజము 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 నియమము, భుజము కోణము భుజము నియమము, కోణము భుజము కోణము నియమం. ఈ మూడు నియమాలు అన్ని త్రిభుజాలకి వర్తింపజేస్తారు. కానీ ఇప్పుడు చెప్పబోతున్నటువంటి నియమం కేవలము లంబకోణ త్రిభుజానికే వర్తింపజేయడం జరుగుతుంది. దాన్ని లంకాబు అంటారు. లంకాబు నియమము, దాన్ని RHS నియమం అంటారు. లంకాబు నియమం, రైట్ యాంగిల్ హైపోటెనస్ సైడ్, లంబకోణము కర్ణము భుజము. ఇప్పుడు రెండు త్రిభుజాలు తీసుకుందాం. ఇదొక త్రిభుజం, ఇదొక త్రిభుజం. ఇందులో ఇది ABC అని తీసుకుందాం. ఓకే, దీన్ని PQR అని తీసుకుందాం. ఇందులో యాంగిల్ Q యాంగిల్ B, యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q అనుకుందాం, అంటే రైట్ యాంగిల్. అలానే కర్ణాలు AC PRలు సమానం అనుకుందాం. AC PRలు సమానం అనుకుంటాం. ఇక్కడ AC PRలు అంటే మనం తీసుకుంటే కర్ణాలు అవుతాయి. లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాలని కర్ణము అంటారు.
సో మనం ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ, ఏసీ ఈజ్ ఈక్వల్ టు పిఆర్. దీన్ని హైపోటెనస్ అంటారు. అలానే మనం చెప్తున్నటువంటి ఇంకొక అంటే ఏదైనా భుజం తీసుకోవచ్చు. ఉదాహరణకి బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్. బీసీ ఈక్వల్ టు క్యూఆర్, ఇది సైడ్. రైట్ యాంగిల్ హైపోటెనస్ సైడ్. దీన్ని మనం ఏమంటామంటే లంబకోణము, కర్ణము, భుజము నియమము, లంకాబు నియమము, ఆర్హెచ్ఎస్ నియమం అని కూడా అంటారు. అర్థమైందా? సో కాబట్టి ఈ లంబకోణము, భుజము నియమాన్ని, ఆర్హెచ్ఎస్ నియమాన్ని మనం ఏం చెప్తామంటే ఏదైనా రెండు లంబకోణ త్రిభుజంలో మొదటి లంబకోణ త్రిభుజంలో లంబకోణము, కర్ణము, ఒక భుజము వరుసగా రెండవ త్రిభుజంలోని లంబకోణము, దాని కర్ణము, దాని ఆసన్న భుజానికి లేదా అనురూప భుజానికి సమానాలైతే ఆ రెండు త్రిభుజాలు అనేటువంటివి సర్వసమానాలు అవుతాయి. ఈ లంకాబు నియమము, ఆర్హెచ్ఎస్ నియమం కేవలము లంబకోణ త్రిభుజానికి మాత్రమే వర్తిస్తుంది. ఎందుచేత లంబకోణ త్రిభుజంలో మాత్రమే లంబకోణం ఉంటుంది, మిగతా త్రిభుజాల్లో లంబకోణం ఉండదు. ఒకవేళ ఏ త్రిభుజంలో అయినా లంబకోణం ఉంది అనుకోండి, దాన్ని లంబకోణ త్రిభుజమే అనాలి. కాబట్టి ఈ లంకాబు నియమం అనేది మనకు రైట్ యాంగిల్ దానికి చెందుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇవి మనకు రెండు త్రిభుజాలు సర్వసమానాలు కావటానికి నియమాలు. ఓకే, మరి సర్వసమానాల నియమం తీసుకుంటే మనం ఒక వర్డ్ని వాడుతూ ఉంటాం. ఆ వర్డ్ ఏంటి అంటే మనం తీసుకునేటువంటిది సిపిసిటిసి అంటాం. ఏవైనా రెండు త్రిభుజాలు తీసుకున్నాం అనుకోండి, ఆ సిపిసిటిసి అనేటువంటిది మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, సో సిపిసిటిసి అని తీసుకునేటప్పుడు ఉదాహరణకి దీన్ని ఏమంటామంటే సి కాంగ్రుయెంట్ పార్ట్స్ ఆఫ్ కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. దీని అర్థం ఏంటి అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. సిపిసిటి. సర్వసమాన భుజాలకు ఎదురుగా ఉన్నటువంటి కోణాలు సర్వసమానం, అలాగే సర్వసమాన కోణాలకు ఎదురుగా ఉన్నటువంటి భుజాలు సర్వసమానం అని ఇక్కడ చెప్పడం. అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఇందులో మనం ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ డిఈఎఫ్ అని తీసుకున్నాం అనుకోండి, ఏబి డిఈలు అనేటువంటివి మనకు సర్వసమాన భుజాలు అవుతాయి. అలాగే ఏసీడిఎఫ్లు అనేవి, బీసీఈఎఫ్లు అనేటువంటివి మనం సర్వసమాన పార్ట్స్ అనేటువంటి భాగాలుగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఉదాహరణకి ఒక కాన్సెప్ట్ని చూద్దాం. ఇప్పుడు ఈక్వలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం తీసుకుందాం. ఏబిసి అనేటువంటి ఒక సమబాహు త్రిభుజం తీసుకుంటాం. అంటే ఏబి, ఏసీ, బీసీ సమానంగా ఉన్నాయి. దీన్ని ఒక లంబకోణం గీసాం, ఉన్నతిని గీసాం. ఇప్పుడు ఉన్నతిని గీస్తే మీ అందరికీ తెలుసు ఏంటి, సమబాహు త్రిభుజంలో ఉన్నతి అంటే ఒక శీర్షము నుండి గీయబడినటువంటి ఎదుటి భుజానికి గీయబడినటువంటి ఉన్నతి, మధ్యగతము, కోణ సమద్వికరణ రేఖ, అలానే భుజం యొక్క లంబ సమద్వికరణ రేఖ ఏకీభవిస్తాయి. అందుచేతనే 4 అనుశక్తి బిందువులు ఏకీభవిస్తాయి. 4 అనుశక్తి బిందువులు ఏంటి? గురుత్వ కేంద్రం, లంబ కేంద్రం, అంతర్వృత్త కేంద్రం, పరివృత్త కేంద్రం. ఈ 4 బిందువులు ఏకీభవిస్తాయి. కారణం ఏంటంటే ఆ 4 రేఖలు ఒకే రేఖగా ఉంటాయి. అంటే ఉన్నతి భుజాల లంబ సమద్వికరణ రేఖ, కోణ సమద్వికరణ రేఖ, మధ్యగతము ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనము ఏ ఎక్స్ని లంబం అనుకున్నామో, ఉన్నతి అనుకున్నామో, ఇదే మధ్యగతం అవుతుంది. అంటే మధ్యగతం అవుతుంది అంటే అర్థం ఏంటి? బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి. బిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్సి. ఎప్పుడైతే బిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్సి అయిందో అంటే ఈ రెండు భుజాలు సమానం. అలానే సమబాహు త్రిభుజం అనుకున్నాం కదా, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది కదా. ఇప్పుడు ఏబి ఈక్వల్ టు ఏసీ అయింది అంటే ఇప్పుడు మీరు చూడండి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ బికాస్ అది సమబాహు త్రిభుజం కాబట్టి. ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్, ఉన్నతి కామన్గా ఉన్నటువంటి ఉమ్మడిగా ఉన్నటువంటి ఎత్తు. బిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్సి, అంతేనా? ఇక్కడ మనం అలాగే అంటే మనం వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇది భుజము నియమం ప్రకారం ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు. లేదా కోణం అంటే ఇక్కడ లంబకోణం, అక్కడ లంబకోణం, కర్ణము, భుజము, చూసారా? ఆ రకంగా కూడా లంకాబు నియమం ప్రకారం కూడా ఆ రెండు త్రిభుజాలు
సర్వసమానాలు అవుతాయి. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే అంటే చూడండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి సమద్బాహు త్రిభుజం కాబట్టి. అలాగే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఉమ్మడి భుజం కాబట్టి. బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సి ఎందుచేత ఏఎక్స్ అనేటువంటిది మధ్యగతంగా ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చింది భుజము భుజము భుజం అంటే భూ సర్వసమానత నియమం ప్రకారం రెండు త్రిభుజాలు సర్వసమానాలు అవుతాయి. అలానే మనం ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే దిస్ వన్, లేదంటే ఏఎక్స్బి అందాం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. దీన్ని ఏమందాం అంటే యాంగిల్ ఏఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఎక్సి ఈక్వల్ టు 90 degrees అంటే ఇది రైట్ యాంగిల్, ఇది హైపోటెనస్. బిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సి అంటే ఇది సైడ్. ఆర్హెచ్ఎస్ యాక్సియం ప్రకారంగా కూడా రెండు త్రిభుజాలు సర్వసమానం. అంటే దీన్ని బట్టి నేర్చుకున్న అంశం ఏంటి? ఒక సమబాహు త్రిభుజములో, ఇది చాలా ఇంపార్టెంట్, ఒక సమబాహు త్రిభుజములో మధ్యగత రేఖ లేదా ఉన్నతి ఆ సమబాహు త్రిభుజాన్ని రెండు సర్వసమాన లంబకోణ త్రిభుజాలుగా విభజిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ బట్ ఏదైనా ఒక సమబాహు త్రిభుజములో దాని ఉన్నతి ఎత్తు ఆ సమబాహు త్రిభుజాన్ని రెండు సర్వసమాన లంబకోణ త్రిభుజాలుగా విభజిస్తుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. దీని ఆధారంగానే మనం ఈ లంబకోణ త్రిభుజం ఆధారంగానే మనం సమబాహు త్రిభుజం యొక్క ఎత్తును కనుక్కోవచ్చు, దాని వైశాల్యాన్ని కూడా కనుక్కోవచ్చు. ఆ ఎత్తుని వైశాల్యాన్ని ఎలా కనుక్కోవచ్చో చెప్తాను చూడండి. మనం ఒక సమబాహు త్రిభుజం తీసుకున్నాం, ఏబిసి అనేటువంటి ఒక సమబాహు త్రిభుజం. ఈ ఏబిసి అనేటువంటి ఒక సమబాహు త్రిభుజంలో మనం చెప్పాం కదా ఎత్తుని గీసాం. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ డి అనుకుంటున్నాం. అంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీసీ అవుతుంది. అలానే డిసి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బీసీ అవుతుంది. ముందుగా మనం ఏడి వాల్యూని కట్టాలి, అంతేనా? ఏడి వాల్యూ కావాలి మనకి. ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి ఏడి విలువ కనుక్కోవాలి కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే ఎక్స్ అందాం, అంతేనా? ఎక్స్ మనకి ఏబి యాజ్ ఇట్ ఈస్గా ఉంచుంది. ఈ బీడీ వాల్యూ ఎంత అవుతుంది మనకు? బీసీలో సగం ఉంటుంది, హాఫ్ బీసీ అవుతుంది. ఇది ఎక్స్, ఇది హాఫ్ బీసీ. అంటే ఇప్పుడు మూడింటి మధ్య సంబంధం ఏంటి? లంబకోణ త్రిభుజం కదా, పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేయొచ్చు. అంటే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ హాఫ్ బీసీ హోల్ స్క్వేర్. అయితే ఇందులో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఎందుకు? సమబాహు త్రిభుజం కదా, దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం. అంటే ఇది ఏ స్క్వేర్ అవుతుంది, ఇది ఎక్స్ స్క్వేర్, ఇదేమవుతుంది 1/2 ఏ హోల్ స్క్వేర్. అంటే ఏ స్క్వేర్, ఇది 1/2 ఏ హోల్ స్క్వేర్ అంటే 1/4 ఏ స్క్వేర్ మైనస్ 1/4 ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఏ స్క్వేర్లో 1/4 ఏ స్క్వేర్ని తీసేసారనుకోండి, ఎంత వస్తుంది మనకు? 3/4 ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, లేదా √3/2 ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. √3/2 ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏమంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3/2. ఎత్తుని మనం ఎంతగా చెప్పచ్చు? ఒక సమబాహు త్రిభుజము యొక్క ఎత్తు ఏ భుజముగా కలిగిన సమబాహు త్రిభుజము యొక్క ఎత్తు ఒక ఎత్తు ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? √3/2 ఏస్, √3/2 ఏ అవుతుంది. కాబట్టి వైశాల్యం అవుతుంది చెప్పండి. వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు హాఫ్ భూమి ఇంటూ ఎత్తు, అంతేనా? హాఫ్ భూమి ఇంటూ ఎత్తు. హాఫ్ భూమి వాల్యూ ఎంత? మనం ఏ అనుకున్నాం. ఎత్తు వాల్యూ ఎంత అనుకున్నాం? √3/2 ఏ. అంటే √3/4 ఏ ఇంటూ ఏ స్క్వేర్. కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది?
√3/4a². చూసారా, కొన్ని మీరు సిద్ధాంతాలని నేర్చుకునేటప్పుడు ఆ సిద్ధాంతంపై ఆధారపడినటువంటి అంశాలను కూడా నేర్చుకోవాలి. కేవలం ఒక భావన ఉంది, కేవలం మాకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పండి అంటే ప్రాబ్లమ్స్ ఇచ్చేసేయండి, ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తే మాకు అవి మేము ప్రాక్టీస్ చేసేస్తాం, ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయనేటువంటి ఒక భావన ఉంది. కానీ కాన్సెప్ట్ తెలియకుండా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం వల్ల వచ్చేటండి అడ్వాంటేజ్ లేదు. ఇప్పుడు 1000 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశారు, 1001 ప్రాబ్లం రావచ్చు. అందుచేత కాన్సెప్టే మీకు తెలిసిందనుకోండి, వాటిపైన ఏ విధమైన అప్లికేషన్ మనకు ఇచ్చినా మనం చేయొచ్చు. దీని మీద సింపుల్గా అడిగాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా 4 సెంటీమీటర్ల భుజము కలిగినటువంటి 4 సెంటీమీటర్ల భుజము కలిగినటువంటి 4 సెంటీమీటర్ల భుజము కలిగినటువంటి సమబాహు త్రిభుజము యొక్క సమబాహు త్రిభుజము యొక్క ఎత్తు దాని వైశాల్యాన్ని కనుక్కోండి అంటాడు. 4 సెంటీమీటర్ల భుజముగా కలిగినటువంటి సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు దాని వైశాల్యాన్ని కనుక్కోండి అంటాడు. ఇప్పుడు 4 సెంటీమీటర్ భుజం గల సమబాహు త్రిభుజం ఎత్తు కనుక్కోవాలంటే మనకి ఎత్తుకి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి 4 సెంటీమీటర్స్ అంతేనా. ఏ ఈక్వల్ టు 4 సెంటీమీటర్. ఎత్తు కావాలి. ఎత్తు ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, √3/2a అంటే √3/2. ఏ ఎంత ఇచ్చాడు 4, 2 1s 2 2s అంటే మనకి ఎత్తు ఎంత అవుతుంది 6√3 అవుతుంది. వైశాల్యం కావాలి. వైశాల్యం కావాలంటే ఏమవుతుంది, √3/4a² అంటాడు. సో √3/4a² అంటే 4² అంటే √3/4 16, 4 1s 4 కరెక్ట్. ఓకే, దిస్ ఇస్ 2√3. ఇక్కడ 4√3, ఇక్కడ 2√3 4√3. దీన్ని బట్టి మనకు ఒక సంబంధం వస్తుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మనం ఇది మారిపోతుందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6 తీసుకున్నాను, 6 సెంటీమీటర్స్ అంటే ఏమొస్తుంది √3/2 × 6, √3/2 × 6 అంటే 6√3 వస్తుంది. అలాగే √3/4 36, 4 1s 9√3 అవుతుంది. ఇక్కడ 9√3 అవుతుంది. అలాగే అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఎత్తు ఇప్పుడు ఇక్కడ 9√3 అయింది, రెట్టింపు అవుతుంది సింపుల్గా, ట్వైస్. ఏతో మల్టిప్లై చేస్తున్నాం కదా, దాన్ని అన్ని రెట్లు అవుతూ ఉంటుంది. మెయిన్గా చూసుకుంటే ఇక్కడ 3√3 వచ్చింది, 9√3 వచ్చింది. కొన్నిసార్లు అప్లికేషన్ క్వశ్చన్ అడిగేటటువంటి ఛాన్స్ ఉంది. అప్లికేషన్ క్వశ్చన్ ఏంటంటే, ఒక సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు దాని వైశాల్యంలో సగం ఉంది. ఎత్తు అనేది దాని వైశాల్యంలో సగం ఉంది. వైశాల్యంలో సగం ఉంటే దాని యొక్క భుజము కొలత ఎంత అని అడగచ్చు. ఒక సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు దాని వైశాల్యంలో సగం ఉంది. వైశాల్యంలో సగం ఉంటే దాని యొక్క భుజము కొలత ఎంత అని ప్రశ్న అడుగుతాడు. ఇప్పుడు మీరు అంతా చేసే కన్నా ఈ లెక్కగా ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీగా తెలిసిపోతుంది. ఇక్కడ ఎత్తు వైశాల్యంలో ఎంత ఉంది, సగం ఉంది. కాబట్టి దాన్ని మనం క్లారిటీగా చెప్పుకోవచ్చు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇంకొక రకమైన ప్రశ్న, అంటే ఏదైనా ఒక సమబాహు త్రిభుజం తీసుకున్నారనుకోండి, ఆ సమబాహు త్రిభుజం అంటే ఏ భుజము కొలత కలిగినటువంటి సమబాహు త్రిభుజం ఎత్తునకు ఏ రెట్లు దాని వైశాల్యం ఉంటుంది. అర్థమైందా? ఎందుకు ఎత్తు అంటే √3/2a, వైశాల్యం అంటే √3/4a² అంటే దానికి ఏ రెట్లలో సగం ఉంటుంది. సింపుల్గా ఏ రెట్లలో సగం ఉంటుంది. ఈ రకంగా మనం కొన్ని అప్లికేషన్స్ అనేటువంటిది మనకు అడిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటిని మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మరొక ప్రశ్నని చూద్దాం. లంబకోణ త్రిభుజం ఇవ్వబడింది. ఈ లంబకోణ త్రిభుజంలో ఒక అంతర్వృత్తము లిఖించబడింది. ఇలా తీసుకున్నాం. ఏబిసి అనేటువంటిది ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాం. ఈ లంబకోణ త్రిభుజంలో ఒక వృత్తం అనేటువంటి అంతర్లిఖించబడింది. ఇది అంతర్వృత్తం అనుకుందాం. ఈ అంతర్వృత్తం తీసుకుంటే ఇందులో మనకి ఇచ్చినటువంటి కొలతలు ఏంటి అంటే, ఏవైనా ఇచ్చేటప్పుడు ఒక కొలత ఇచ్చేటప్పుడు దాని రేడియస్ ఎంత, ఏబిసి ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఎట్ సి, ఇన్స్క్రైబ్డ్ ద లెన్స్ ఆఫ్ ద 2 sides కంటైనింగ్ ద రైట్ యాంగిల్స్ ఆర్ 6 cm. అంటే ఈ అంతర్వృత్తాన్ని కలిగినటువంటిది 6 cm,
8 సెంటీమీటర్, ఇది 6 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు, ఇది 8 సెంటీమీటర్స్ అని ఇచ్చేటప్పుడు దీని వ్యాసార్థము ఎంత అన్నాడు. దాని వ్యాసార్థం ఎంత, ఇది మీకు ప్రశ్న. ఇప్పుడు మనం ఒక అంశాన్ని చూద్దాం. ఇది అంతర్వృత్త వ్యాసార్థం, ఇదే కదా మనకు అడిగాడు. ఇది ఎప్పుడైతే 6 అవుతుందో ఇది కూడా 6 అవుతుంది, ఇది కూడా 6 అవుతుంది. అంటే ఇది మనం ఖచ్చితంగా మీరు చూసుకుంటే ఇవి స్పర్శ రేఖలు అవుతాయి. చూసారా, ఈ రేఖాగణిత సమస్యలకి ఒక సమగ్రమైనటువంటి ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ అనేది కావాలి. ఈ ఒక్క త్రిభుజాలకు సంబంధించిన అంశంలోని ఎన్ని అంశాలు ఉన్నాయి చూడండి. అంతర్వృత్తము యొక్క లక్షణం తెలియాలి. అంతర్వృత్తము అంటే త్రిభుజం యొక్క భుజాలని అంతరముగా తాకుతూ గీయబడినటువంటి వృత్తాన్ని అంతర్వృత్తం అంటారు. అసలు అంతర్వృత్తం ఎలా ఏర్పడుతుంది? ఇక్కడ అంతర్వృత్త వ్యాసార్థం అది. మరి అంతర్వృత్త వ్యాసార్థం ఎలా కనుక్కుంటారు అంటే ఇదేం చెప్తున్నాము? అంతర్వృత్త వ్యాసార్థం అనేటువంటిది, అంతర్వృత్త వ్యాసార్థము త్రిభుజ భుజాలకు సమాన దూరంలో ఉంటుంది. అంటే అంతర్వృత్తం నుంచి ప్రతి భుజానికి గలటువంటి లంబ దూరం సమానము. ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం మనం చూద్దాం. ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఓఏబీ వైశాల్యము ప్లస్ ట్రయాంగిల్ ఓబీసీ వైశాల్యం ప్లస్ ట్రయాంగిల్ ఓఏసీ వైశాల్యం అయింది. అంటే ట్రయాంగిల్ ఓఏబీ వైశాల్యాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ట్రయాంగిల్ ఓఏబీ వైశాల్యం తీసుకుంటే ఓఏ అనేటువంటిది ఏబీ, ఓఏ తీసుకున్నారు, ఇది ఓకే, ఓబీ తీసుకుని ఓఏబీలో ఏబీ విలువ తెలుసు కాబట్టి ఏబీ అనేటువంటిది భుజం అవుతుంది లేదా భూమి అవుతుంది, ఆర్ అనేటువంటిది దాని యొక్క ఎత్తు అవుతుంది. కాబట్టి మనకేమవుతుంది అందులో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఆఫ్ 8 ఇంటూ ఆర్. అలానే ఓబీసీ వైశాల్యం, ఇక్కడ ఓబీసీ వైశాల్యం తీసుకున్నాం. ఓపీసీ వైశాల్యం అంటే ఆఫ్, మనం ఇక్కడ మరలా చూద్దాం, బీసీ 6 సెంటీమీటర్లు కాబట్టి బీసీ 6 సెంటీమీటర్లు కాబట్టి వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ఆఫ్ 6 ఇంటూ ఆర్ ప్లస్ ఆఫ్ 8 ఆర్ ఆఫ్ 6 ఆర్ అని కదా. నెక్స్ట్ ఏమవుతుంది? ఏసీ 10 ఇంటూ ఆర్. అంటే ఇది ఎంత వచ్చింది మనకు? 4R 3R 5R, 4R ప్లస్ 3R ప్లస్ 5R. సో మనకి ఎంత వచ్చింది? మనం 12R, ఇది కదా మనకు వచ్చింది. మరి ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం తీసుకుందాం. మరి ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం చూస్తే మనకి సూత్రం ఏంటి? ఇది లంబకోణ త్రిభుజం. ఒకసారి చూడండి, లంబకోణ త్రిభుజం. సో లంబకోణ త్రిభుజం కాబట్టి ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం లంబకోణ త్రిభుజం కాబట్టి మనకేమొస్తుంది? ఆఫ్ బేస్ అంటే 6 సెంటీమీటర్స్, హైట్ 8 సెంటీమీటర్స్. అంటే మనకు ఎలా రాయొచ్చు దీన్ని? ఆఫ్ 6 ఇంటూ 8, 48/2 24. అంటే 24 ఈక్వల్ టు 12R. సో ఆర్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 24/12 అంటే 2. అంటే ఆర్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. చూసారా, ఈ రకంగా మనం ఈ వ్యాసార్థాన్ని కనుక్కోవచ్చు. సో మనకు ఇక్కడ వస్తున్నటువంటిది ఏంటంటే చాలా కాన్సెప్ట్స్, నేరుగా ఒక కాన్సెప్ట్ పైన ప్రశ్న వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వస్తాయి కానీ మిగతా సందర్భాల్లో రావు. కాబట్టి వీటిని జాగ్రత్తగా మీరు పరిశీలించవలసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరొక అంశాన్ని చూద్దాం. ఇందులోనే సర్వసమానతను పైన ఏబీసీ అనేటువంటి ఒక త్రిభుజం తీసుకున్నారు. ఈ ఏబీసీ త్రిభుజం తీసుకుంటే మనం ఏదైనా ఏబీసీ అనే త్రిభుజాన్ని తీసుకుంటే ఈ ఏబీసీ త్రిభుజం తీసుకునేటప్పుడు మనకు ఏమవుతుంది అంటే మధ్య బిందువుని తీసుకుందాం. మధ్య బిందువుని తీసుకుని వాటిని డిఈఎఫ్ అని పేరు పెట్టాం. వాటిని కలిపాం. ఎప్పుడైతే కలిపామో ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. వీటిని పరిశీలిస్తే ఈ కోణము ఈ కోణానికి సమానం, ఈ కోణం ఆ కోణానికి సమానం, 2 కోణాలు సమానం. ఈ కోణము ఈ కోణానికి సమానం, అంతేనా? కోణానికి సమానం. మరి ఈ కోణము ఆ కోణానికే సమానం అవుతుంది, అంటే దానికి అదే కోణం సమానం అవుతుంది. అంటే 3 కోణాలు సమానం. అలానే మనం తీసుకునేటువంటి దాన్ని తీసుకున్నాం, ఈ భుజము లేకపోతే మనం దాన్ని తీసుకున్నాం. మన ఇప్పుడు ఈ కోణం ఉంది కదా, ఈ త్రిభుజం తీసుకుంటే ఈ 4 త్రిభుజాలు అనేటువంటివి సర్వసమానాలు అవుతాయి.
అలాగే అంటే మనకేమో చెప్పొచ్చు మనం ట్రయాంగిల్ AFE is congruent to triangle BDF is congruent to triangle EDC is congruent to triangle AFE. ఈ 4 త్రిభుజాలు సర్వసమానాలు అవుతాయి. ఎప్పుడైతే ఈ 4 త్రిభుజాలు సర్వసమానం అయ్యాయో ఒకదాని వైశాల్యము మిగతా మొత్తం యొక్క వైశాల్యంలో 4వ వంతు ఉంటుంది. అంటే ట్రయాంగిల్ DEF triangle AFE this, triangle BDF this, triangle EDC this, triangle AFE already written. So, this will be triangle DEF. కాబట్టి ట్రయాంగిల్ DEF వైశాల్యము దేనికి సమానం అవుతుంది? 1/4 ఆఫ్ ట్రయాంగిల్ ABC వైశాల్యం సమానం అవుతుంది. క్లియర్? కొన్ని సందర్భాల్లో ఇస్తాడు. ఏదైనా ఒక త్రిభుజములో భుజాల మధ్య బిందువులను కలపగా ఏర్పడినటువంటి త్రిభుజం యొక్క వైశాల్యము 4 చదరపు యూనిట్లు అయితే దాని మొత్తం త్రిభుజం యొక్క వైశాల్యము ఎంత అంటే మనం 4 × 4 16 చదరపు యూనిట్లని మనం చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ప్రశ్న ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం మరొక ప్రశ్నని చూద్దాం. ABC ట్రయాంగిల్ ABC ఒక సమద్విబాహు త్రిభుజం. ట్రయాంగిల్ ABC ఒక సమద్విబాహు త్రిభుజం. అందులో AC = BC, AB² = 2AC². అయితే మనం ఏమి చూడాడు? యాంగిల్ C వాల్యూ ఎంత? ట్రయాంగిల్ ABC ఒక సమద్విబాహు త్రిభుజము. AC = BC, AB² = 2AC². అయితే యాంగిల్ C వాల్యూ ఎంత? మనం త్రిభుజాన్ని ముందు ఇచ్చిన దాన్ని బట్టి ఐడియా ప్రకారం గీసుకోవాలి. సో ట్రయాంగిల్ ABC త్రిభుజం గీశారు అనుకున్నారు. సో AB² = 2AC² అనగానే మనకు క్లారిటీ రావాలి అంటే AB అనేటువంటిది చాలా పెద్ద భుజం అనేటువంటి ఒక ఐడియా రావాలి. సో AC = BC అంటే ఈ 2 భుజాలు సమానం అని ఇచ్చాడు కదా మనకు ఇచ్చినటువంటిది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే AB² తీసుకున్నాం, 2AC² అని ఇచ్చాడు. అంటే AC² + AC² రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. AC² అంటే ఇక్కడ మనకు AC = BC అని ఇచ్చాడు. ఎప్పుడైతే AC = BC ఇచ్చాడో AC² = BC² అవుతుంది. AC² = BC². కాబట్టి మనం ఏం చేయొచ్చు? AC² ఇంకొక AC² బదులు BC² రాసుకోవచ్చు. అంటే AB² = AC² + BC² అని వచ్చింది. AB² = AC² + BC² అని వచ్చింది. కాబట్టి మనకేమవుతుంది? ఇది ఒక లంబకోణ త్రిభుజానికి సంబంధించినది. ఎందుకు? ఒక భుజం మీద వర్గము మిగిలిన 2 భుజాల మీద వర్గాల మొత్తానికి సమానం. పైథాగరస్ సిద్ధాంత విపర్యం ప్రకారం ఏమవుతుంది? పెద్ద భుజానికి ఎదురుగా ఉన్నటువంటి కోణము లంబకోణం అవుతుంది. అది లంబకోణ త్రిభుజం అవుతుంది. సో ABకి ఎదురుగా ఉన్న కోణమే లంబకోణం అవుతుంది. సో యాంగిల్ C = ఎంత అవుతుంది? అప్పుడు మనకు ఆన్సర్ యాంగిల్ C = 90. క్లియర్? సో ఈ రకంగా మనం క్లారిటీగా మనం చెప్పొచ్చు అనేది చూసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటాయి ప్రశ్నలు, కానీ మీరు చేసేటప్పుడు మాత్రం వాటిని జాగ్రత్తగా ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. ఏదైనా ఒక లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజంలో మనకేమి ఇచ్చాడంటే AD ఈజ్ పర్పెండిక్యులర్ టు BC అని ఇచ్చాడు. AD ఈజ్ పర్పెండిక్యులర్, దీన్ని B అందాం, దీన్ని C అందాం. AD ఈజ్ పర్పెండిక్యులర్ టు BC అని ఇచ్చాడు. ఎప్పుడైతే AD పర్పెండిక్యులర్ ఇచ్చాడో అప్పుడు మనకు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఒక లంబకోణ త్రిభుజంలో పర్పెండిక్యులర్ గీసేటప్పుడు ద స్క్వేర్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే కర్ణము యొక్క అంటే పర్పెండిక్యులర్ మనం గీసినటువంటి లంబము యొక్క వర్గము ఈజ్ ఈక్వల్ టు రెక్టాంగిల్ కంటైనింగ్ బై ద 2 సెగ్మెంట్స్ ఆఫ్ ద హైపోటెనస్. కర్ణాన్ని అంటే BCని కలిగినటువంటి అంటే కర్ణమును కలిగినటువంటి
రెండు రేఖాఖండాల లబ్ధానికి సమానం అవుతుంది. ఇది మనం ఒక అంశం. దీనిలో ఇప్పుడు మనం వాడు ఏమంటాడంటే ప్రశ్న, ట్రయాంగిల్ ఏబిసి త్రిభుజంలో యాంగిల్ ఏ ఈక్వల్ టు 90, ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ అయితే ఏడి స్క్వేర్ వాల్యూ ఎంత? ఇది ప్రశ్న. ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 degrees, ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ అయితే ఏడి స్క్వేర్ వాల్యూ ఎంత? ఇది మనకు అడిగినటువంటి ప్రశ్న. దీన్ని మనం ఏం చేస్తాము, డైరెక్ట్గా చేయాలనుకుంటే చెప్పండి. మరి దీన్ని తీసుకొని చేసేటప్పుడు మనం లంబకోణ త్రిభుజం చేయాలి కదా. సో ఇందులో మనం చేసేటటువంటి అంశం ఏంటి అంటే, ఫస్ట్ది ఏబీ స్క్వేర్ తీసుకున్నాం, ఈ త్రిభుజం తీసుకున్నాం. ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, ఇది లంబకోణ త్రిభుజం కదా, అంటే ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ అవుతుంది. ట్రయాంగిల్ ఏడీసీ తీసుకున్నాం, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏడీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్ అవుతుంది. ఏడీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది మనకు, ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్, ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండింటిని కలిపాం మనం. కలిపేటప్పుడు ఏడీ స్క్వేర్ అంటే 2 times ఆఫ్ ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్, అంతేనా? ఓకే, ఇది మన ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఏబీసీ అనేది లంబకోణ త్రిభుజం కదా. ఇప్పుడు ఏబీసీ లంబకోణ త్రిభుజం ఎప్పుడైందో ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అవుతుంది. సో మనం వచ్చినటువంటి అంశం ఏంటి, ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. ఇప్పుడు మనం ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఎంత వచ్చిందో చూద్దాం. ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అనేటువంటిది ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు, 2 times ఆఫ్ ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్. ఎలా వచ్చింది ఇది, మనం 2 times ఆఫ్ ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్ కదా. సో మనకు ఇక్కడ అప్పుడు బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది. కానీ బీసీ స్క్వేర్ ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. బీసీ అనేటువంటిది బీడీడీసీల యొక్క మొత్తం, బీడీడీసీల మొత్తం కాబట్టి మనం ఎలా రాసుకోవచ్చు, బీడీ ప్లస్ డీసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నా, అంటే బీడీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్, డీసీ స్క్వేర్ అయినా ఒకటే, 2 times ఆఫ్ బీడీ ఇంటూ డీసీ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్. కాబట్టి ఇక్కడ బీడీ స్క్వేర్ గెట్ క్యాన్సిల్, సిడీ స్క్వేర్ గెట్ క్యాన్సిల్. అంటే మనకు ఏమొచ్చింది, 2 times ఆఫ్ ఏడీ స్క్వేర్ ఈక్వల్ టు 2 times ఆఫ్ బీడీ ఇంటూ డీసీ. ఆర్ మనం ఏం చెప్పచ్చు, ఏడీ స్క్వేర్ ఈక్వల్ టు బీడీ ఇంటూ డీసీ. కాబట్టి ఏడీ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది, బీడీ ఇంటూ డీసీ అనేటువంటిది మీరు గమనించవలసిన అంశం ఉంది. చూసారా, అంటే ఈ రకంగా మనం చేసేటప్పుడు ఏడీ స్క్వేర్ బీడీ స్క్వేర్ అనేటువంటి చేసేటప్పుడు ఈ రకంగా మనం వాల్యూస్ని కట్టుకోవచ్చు. అంటే దీన్ని ఒక స్టేట్మెంట్గా కూడా వాడుతున్నాం. ఏదైనా ఒక లంబకోణ త్రిభుజంలో లంబకోణ శీర్షము నుండి కర్ణం పైకి గీయబడినటువంటి లంబము యొక్క వర్గము ఆ లంబకోణాన్ని కలిగిన అంటే కర్ణము కలిగినటువంటి భాగాల లబ్ధానికి సమానము, అంతే కదా. ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీడీ ఇంటూ డీసీ. ఈ రకమైనటువంటి కొన్ని క్లిష్టమైనటువంటి ప్రశ్నలు కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటిని మీరు చాలా జాగ్రత్తగా పాటించవలసి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం మరొక ప్రశ్నని చూద్దాం. సో ఇంకో రకంగా సింపుల్గా లంబకోణాన్ని కానీ మీకు ఉన్నటువంటి ఐడియా ప్రకారం ఇబ్బంది కాకుండా ఉండడానికే చేస్తున్నాం. ఏబిసి, అక్కడ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90. ఇప్పుడు ఒక లంబాన్ని గీశారు, దాన్ని పి అన్నాం. ఈ పి అనేటప్పుడు ఈ పీసీ యొక్క విలువ అంటే దీని లెంత్ని పి అన్నాం, ఈ బిందువుని డి అన్నాం. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సిడి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి అండ్ ద లెంత్ ఆఫ్ సిడి ఈజ్ ఈక్వల్ టు పి. జనరల్గా ఈ నొటేషన్ బీసీ తీసుకున్నారు, దీన్ని ఏ అన్నారు, ఏబిని తీసుకున్నారు, దీన్ని సి అన్నారు, అలాగే ఏసీని తీసుకున్నారు, బి అన్నారు. అయితే
మనకు వచ్చే కండిషన్స్ ఏంటి, పీసీ వాల్యూ ఎంత, అలాగే 1/a² + 1/b² వాల్యూ ఎంత, ఇది మనకు ప్రశ్న. మీకు చూడగానే ఇక్కడ పి అనేటువంటిది ఎత్తుగాను, సి అనేటువంటిది భూమిగాను గుర్తించగలిగితే ప్రశ్న అంతా వచ్చేసినట్టే. అంటే మనం త్రిభుజం ఏసీబీ తీసుకుంటే అందులో త్రిభుజం ఏసీబీలో మనకు వచ్చినటువంటి ఏమవుతుంది, వైశాల్యము ట్రయాంగిల్ ఏసీబీ వైశాల్యం. ట్రయాంగిల్ ఏసీబీ వైశాల్యం మనకి ఎంత అవుతుంది, ఆఫ్ బేస్ ఎంత సి, హైట్ ఎంత పి, ఆఫ్ పీసీ. అలాగే ట్రయాంగిల్ ఏసీబీ వైశాల్యం తీసుకుంటున్నాం, ఆఫ్ ట్రయాంగిల్ ఏసీబీ వైశాల్యం. ట్రయాంగిల్ ఏసీబీ వైశాల్యం ఎంత అవుతుంది, ఇలా ఇదే సేమ్. ఇప్పుడు ఇందాక ఉన్న కోణాన్ని మనం ఏబీని బేస్గా చేసుకున్నాను, పీని ఎత్తుగా అనుకున్నాను. ఇప్పుడు అలా కాకుండా జనరల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇక్కడ ఏసీని ఎత్తుగా నేను పరిగణించాను అనుకోండి, ఏసీని ఎత్తుగా పరిగణిస్తే బీసీ విలువ ఎంత అవుతుంది, ఏ, అంతేనా, ఏ. అలాగే ఏసీ విలువ ఎంత, ఆఫ్ ఏబీ. అంటే రెండు ఒకే త్రిభుజాన్ని సూచిస్తున్నాయి కాబట్టి వైశాల్యాలు సమానం. అంటే మనకేమొచ్చింది, ఆఫ్ పీసీ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఏబీ. సింపుల్గా పీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ, కరెక్ట్. సో పీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీగా మనం చెప్పవచ్చు. సో ఇది మన పీసీ వాల్యూ. ఇప్పుడు మనం రిమైనింగ్ చూద్దాం. ఇక్కడ లంబకోణ త్రిభుజం కాబట్టి మరొకసారి త్రిభుజాన్ని చూడండి క్లియరిటీగా, లేదా నేను మరలా గీస్తున్నాను. త్రిభుజాన్ని చూశారు, దీన్ని ఏమన్నారు, ఏ బి, దీన్ని సి అన్నారు. దీని విలువ ఏ, దీని విలువ బి, దీని విలువ బి అన్నారు, ఈ విలువ సి అన్నారు. సో ఇక్కడ ఒక లంబం గీయబడింది, దాన్ని పి అన్నారు. ఇప్పుడు మనకేమడిగాడు, 1/a² + 1/b² అన్నాడు, విలువ కావాలన్నాడు. 1/a² + 1/b² వాల్యూ కావాలి. అప్పుడు ఏమవుతుంది, a² b² అనేటువంటిది అవుతుంది. అంటే b² + a², b² + a². మీ అందరికి తెలుసు ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేయవచ్చు. సో పైథాగరస్ సిద్ధాంతం ఏమవుతుంది, c² = a² + b². అంటే b² + a² ఈక్వల్ టు ఏమవుతుంది, a² = c² వచ్చింది. ఓకే, ఇంతకు ముందు మనం చూసుకున్నాం ఏమొచ్చింది రిలేషను, పీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ, పీసీ ఈక్వల్ టు ఏబీ. సో పీసీ ఈక్వల్ టు ఏబీ వచ్చింది కాబట్టి మనం పీసీ బదులు ఏం చేస్తున్నాం, ఏబీని వేసుకున్నాను. అంటే a² b² కావాలనుకుంటే ఏమవుతుంది, a² b². అంటే ఇరువైపుల వర్గం చేశాను, చేస్తే ఏమొచ్చింది, p² c². కాబట్టి a² b² బదులు ఏం వేసుకోవచ్చు, p² c². సో ఈ c² c² గెట్ క్యాన్సిల్, అప్పుడు మనకు 1/p² వస్తుంది. అంటే 1/a² + 1/b² ఈక్వల్ టు 1/p² అని వస్తుంది. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్. వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. క్లియర్, ఓకే. మనం ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. జనరల్గా ఇది ఎక్కువగా అడుగుతుంటాడు, డైరెక్ట్గా మీరు ఆన్సర్ వేయచ్చు, కానీ ఎలా వచ్చింది అని తెలుసుకోవడం మనం తీసుకున్నాం. ఒక స్టార్ని తీసుకుంటే దీన్ని ABCDE అని ఇచ్చాడు. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ వాల్యూ ఎంత, ఇది అడిగింది. ఈ ఖండన బిందువులు మనం కొన్ని పేర్లు పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటున్నానంటే ఈ బిందువుల్ని ఎఫ్ జి హెచ్ ఐ జే అంటున్నాను. ఇక్కడ కోణాలు తీసుకుందాం. ఇక్కడ కోణాలు ఏమవుతున్నాయంటే మనం కోణాలు తీసుకున్నాం కదా, కోణాలు, ఈ కోణాలని ఒక్కొక్క కోణాన్ని 1 2 3 4 5 కోణాలు. ఇప్పుడు మనం ఇక్కడ జాగ్రత్తగా మీరు పటాన్ని పరిశీలించేటప్పుడు ఈ పటంలో మనకు చాలా త్రిభుజాలు కనబడుతున్నాయి, చాలా బహుభుజులు కనబడుతున్నాయి. సో మీరు బహుభుజుల యొక్క ధర్మాన్ని ఉపయోగించి కూడా సమాధానం కనుక్కోవచ్చు. త్రిభుజాల కూడా సుమారు ఒక 6-7 పద్ధతుల్లో దీన్ని చేయొచ్చు. నేను త్రిభుజాలకు సంబంధించిన అంశాన్ని గురించి డిస్కస్ చేస్తున్నాను కాబట్టి త్రిభుజం యొక్క కాన్సెప్ట్నే తీసుకుంటున్నాను. ఈ యాంగిల్స్ని ఇక్కడ ఉన్నాయి కదా, ఈ యాంగిల్స్ని దీన్ని 6 అంటున్నాను, ఇక్కడ 7 అంటున్నాను. మీ అందరికి తెలుసు యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ప్లస్ యాంగిల్ 7 ఈక్వల్ టు 180 degrees. కారణం ఏంటి, త్రిభుజంలోని 3 కోణాల మొత్తము 180 degrees అని చెప్పచ్చు. త్రిభుజంలో 3 కోణాల మొత్తం మనం ఎంత చెప్పచ్చు,
180 డిగ్రీలు అని చెప్పొచ్చు. ఈ రకంగా త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే దీన్ని నేను ఒకటి క్లారిటీగా మీకు కనబడడానికి వేస్తున్నాను. HEB అంటే ఈ త్రిభుజం. ఈ త్రిభుజములో HEని భుజాన్ని పొడిగించారు. అప్పుడు ఏర్పడు బాహ్య కోణం ఏమవుతుంది? 6. ఆల్రెడీ మీరు సిద్ధాంతాల్లో నేర్చుకున్నారు. సిద్ధాంతాల్లో ఏం నేర్చుకున్నారు? ఒక త్రిభుజములోని ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడు బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది. అంటే యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు అంతరాభిముఖ కోణాలు ఏమవుతాయి? యాంగిల్ 5, యాంగిల్ 2. సో యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 2. ఓకే, ఇప్పుడు మరలా నేను ఇంకొక త్రిభుజాన్ని తీసుకుంటున్నా. ఏ త్రిభుజాన్ని? 7 విలువ కావాలి. 7ని బాహ్య కోణంగా కలిగిన వెలకలు. ఈ భుజాన్ని తీసుకుంటే DGA ఈ త్రిభుజం తీసుకున్నాం. 7 అనేటువంటిది బాహ్య కోణం. అంతరాభిముఖ కోణాలు ఏమి? 4, 1 అంతేనా? సో యాంగిల్ 7 ఈక్వల్ టు యాంగిల్ 4 ప్లస్ 1. ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. యాంగిల్ 3 అంటే యాంగిల్ 3నే, యాంగిల్ 6 అంటే యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 2, యాంగిల్ 7 అంటే యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 1. ఈ మొత్తం ఎంత అయింది? 180 డిగ్రీస్. ఒక ఆర్డర్లో రాసామనుకోండి, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఈక్వల్ టు 180. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ ఈక్వల్ టు 180. ఇలా స్టార్లో ఇలా మీరు ఇటువంటి అంశాల మీద ప్రశ్నలు వచ్చున్నట్టు. సో సర్వసమానత్వం అనగానే ఒకే ఆకారము ఒకే పరిమాణం కలిగిన వస్తువులని లేదా జ్యామితీయ పటాన్ని సర్వసమానాలు అంటే వాటి నియమాల గురించి నేర్చుకున్నారు. నమస్కారం.